గత కొద్ది రోజుల క్రితం మహా న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రధాన కార్యాలయం మీద బీఆర్ఎస్కి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు పెద్ద పెద్ద రాళ్ళు వీటన్నిటితో కూడా దాడి చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, అనేక ప్రముఖ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖండించారు. అయితే తాజాగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేత జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మీడియా ముఖంగా అదంతా కూడా శాంతియుతమైన నిరసన అని చెప్పేసి సమర్థించుకుంటూ వస్తున్నారు. నిజంగా ఈ జగదీశ్వర్ రెడ్డి గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లని చెప్పేసి పలు రాజకీయ నాయకులు ఉన్నటువంటి అభిప్రాయం. మొత్తానికి జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మనం రోజున మహా న్యూస్ ఛానల్పై జరిగినటువంటి దాడి చూసి అందరూ కూడా నిజంగా నోటి మీద వేలేసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా కూడా నిరసన చేస్తారు, ఏదన్నా విధంగా ఛానల్లో తప్పు రాస్తే మనం అనేక సందర్భాలు చూసాం. కానీ అంతంత పెద్ద పెద్ద బండరాలతో అక్కడ స్థానిక ఆఫీస్ సిబ్బంది మీద దాడి చేయడం, ఆ కార్లు ఆ విధంగా పలగొట్టడం చూసి ఏంటి అనుకున్నారు. ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పందించినటువంటి నాయకులు ఈరోజు అందరూ కూడా సమర్థించుకుంటూ వస్తున్నారు. ఇలాంటి మరికొన్ని రోజుల్లో అనేక జరుగుతాయని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఏంటంటారు జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మీరు? బీఆర్ఎస్ అంటే ఇప్పుడు గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ మీడియాలకు సంబంధించి తమకు నచ్చని వాళ్ళ మీద కొంత వ్యతిరేకత వ్యక్తం చేసిన మాట వాస్తవం. గతంలో మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఏబిఎన్, టీవీ5 మీద, టీవీ9 వీటి మీద నిషేధం విధించడం జరిగింది. కేసీఆర్ వచ్చిన కొత్తలోనే టీవీ9 అలాగే ఏబిఎన్ వీటి మీద నిషేధించడం జరిగింది. అందుకు కారణాలు అతను చెప్పింది ఏంటంటే అసెంబ్లీలో ఏదో వార్తల సందర్భంలో పోల్చడం జరిగింది అని చెప్పడం జరిగింది. గతంలో ఏబిఎన్ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిందనే కారణాలతోటి ఎవరైతే కేబుల్ ఆపరేటర్స్ ఉందో కేబుల్ ఆపరేటర్స్ ద్వారా దాన్ని కేబుల్ ఛానల్ రాకుండా కొంత ఆపించే ప్రయత్నం చేశాడు. అది సక్సెస్ అవ్వడం జరిగింది. అది ఢిల్లీ వరకు వెళ్ళడం జరిగింది. రాజ్యసభలో కూడా చర్చ చేయడం జరిగింది. చాలా కాలం పాటు నిషేధం విధించిన సందర్భంలో చాలా విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది. అప్పుడు తెలంగాణ అప్పుడే ఏర్పడ్డ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చెప్పిన టీఆర్ఎస్ చెప్పింది ఏంటంటే మా తెలంగాణ రాష్ట్రం విడిపోవడం ఇష్టం లేక ఈ ఛానళ్ళ వాళ్ళు మమ్మల్ని కుట్ర పన్నుతున్నారు, తెలంగాణను ఏర్పడడం ఇష్టం లేదని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అప్పుడే వచ్చిన ప్రభుత్వం కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా కొంత చూసి చూడనట్టుగా వదిలేశారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది, రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రముఖ పాత్ర వహించాడని ఈ కారణాలతోటి కొంత చూసి చూడనట్టు వదిలేశారు న్యూస్ ఛానల్స్. కాబట్టి పెద్దగా పబ్లిక్ కూడా అంతగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు జరిగిన ఈ గతాన్ని ఎందుకు మనం ప్రస్తావించాల్సి వస్తుందంటే టీఆర్ఎస్ గతంలో కూడా మీడియాకు సంబంధించి ప్రవర్తనకు సంబంధించి మనం ఇప్పుడు కేటీఆర్ మీద వచ్చిన ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి వాళ్ళు కొన్ని వార్తలు ప్రసారం చేయడం జరిగింది. టెలిఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ పాత్ర ఉంది. కొంత ఎప్పుడైనా మీడియాలో ఏం చేస్తాయంటే ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తుంటాయి. అలాగే దాని మీద కొన్ని నిర్దిష్టంగా ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ఈ వ్యక్తికి సంబంధం ఉందని చెప్పే ప్రయత్నాలు చేస్తుంటాయి. అలాంటి సందర్భంగా ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు నిజంగానే వాళ్ళకి డ్యామేజ్ అయినట్టయితే వాటి మీద కేసు పెట్టడం జరుగుతుంటుంది. దాని మీద డిఫమేషన్, పరువు నష్టం దావా వేస్తుంటారు. కోర్టులకి వాళ్ళని తీసుకెళ్తుంటారు. అది ఒక నిరసన ప్రక్రియ. కొంతవరకు లేదంటే ఆఫీస్ ముందెళ్ళి కొద్దిసేపు కొంత నిరసన వ్యక్తం చేసి ఆ ఛానల్ వ్యతిరేకంగా కొంత నినాదాలు చేసి మీడియా దృష్టిని ఆకర్షించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మా నాయకుని మీద ఈ విధంగా వార్తలు వేసినందుకు మేము నిరసన వ్యక్తం చేశాం అని. అంతవరకు ఒకటి సహజ ప్రక్రియ. అంటే కొంత అంటే నీకు డ్యామేజ్ అయినప్పుడు సరే నువ్వు అందులో ఉన్నావా లేదా అనేది దర్యాప్తు సంస్థలు తెలుస్తాయి. కానీ ఈలోపు విశ్లేషణలు కొనసాగుతూనే ఉంటాయి. ఒక శాటిలైట్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక వార్త వచ్చిందంటే దానికి మంచి చెడులు కొంత ముందుకెళ్ళి కూడా చేసి ఉండొచ్చు అనే విశ్లేషణలు, క్వశ్చన్ మార్కులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆ క్రమంలో మా ఛానల్లో కొంత విశ్లేషణ జరిగింది. ఆ విశ్లేషణలో భాగంగా డ్యామేజ్ జరిగినట్టయితే నిరసన చెప్పడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్గా భావిస్తాం మనం. ఏదైతే 3 వ్యవస్థలు పనిచేయనప్పుడు 4వ వ్యవస్థ మీడియా వ్యవస్థ దగ్గరికి ప్రజలు వస్తూ ఉంటారు. ప్రశ్నించేది మీడియాకు ఉన్నది ఏంటంటే ప్రశ్నించే తత్వం కలిగి ఉంటుంది. ఇక్కడ అన్యాయం జరిగితే ఏం జరిగిందని చెప్పే ప్రయత్నం మీడియా చేస్తుంటుంది. అందులో భాగంగా వాళ్ళు ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్
మీద ఆరోపణలు ఉన్నాయి, కేటీఆర్ చేసి ఉండొచ్చు అనే దాని మీద వాళ్ళు క్వశ్చన్ రేస్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్కి సమాధానం చేసే పద్ధతులు మనం అనుకున్నట్టుగా కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వచ్చు, నిరసన వ్యక్తం చేయొచ్చు. దాన్ని శృతి మించి దాడుల దాకా వెళ్ళడం జరిగింది. దాడి చేయడమే కాకుండా దాడి చేసిన తర్వాత జర్నలిస్ట్ సంఘాలు కానీ మిగతా సంఘాలు కానీ పార్టీల నాయకులు కానీ ఇవేందో రేవంత్ రెడ్డి సీఎంతో సహా చాలామంది ఖండించడం జరిగింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు దాడులు చేయడం అని. ఇక్కడి వరకు ఒక అంశం అయితే పార్టీ నాయకులైనా ఎవరైనా కార్యకర్తల్ని కొంత సంయమనం పాటించే దిశగా ఉండాలి. మన దాడులు మన సంస్కృతి కాదు, తెలంగాణ సంస్కృతి కాదు. తెలంగాణ ఏర్పాట్లు కూడా మన ఎవరి మీద దాడులు చేయలేదు, నిరసన వ్యక్తం చేసాం, ఉద్యమ రూపంలో తీసుకున్నామని చెప్పే ప్రయత్నం చేయాలి. అది కొంత బాధ్యత వహించాలి. కార్యకర్తల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే తమ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టయితే వారింత మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇది జరిగిన తర్వాత కూడా మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాం. ఇది ఒక మాజీ మంత్రి హోదాలో, ఒక రాజకీయ నాయకుని హోదాలో, ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తికి తగదు. ఎందుకంటే కార్యకర్తలు ఏదైనా చేస్తున్నప్పుడు సంజాయించాల్సిన అవసరం ఉంది, సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. దాడులు కరెక్ట్ కాదని చెప్పాల్సిన పని, కానీ మేము ఇంకా దాడులు చేస్తాం, ఇంకా మరికొన్ని ఛానళ్ళు ఉన్నాయి, వాటి మీద కూడా దాడులు చేస్తామని చెప్పే ప్రయత్నం అలా చెప్పినట్టయితే కింది స్థాయి కార్యకర్తలు ఏం చేస్తారు, మరింత రెచ్చిపోతారు. మేము మొన్న చేసింది దాడి కాదు, నిరసనకు దాడికి తేడా తెలియనంత ప్రజలు ఎవరుంటారు? నిరసన అంటే ఆఫీస్ ముందు వెళ్ళి స్లోగన్స్ ఇచ్చి డౌన్ అనో లేకపోతే కొద్దిసేపు ధర్నా చేయడం చేసి పోలీసులు అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. లోపలికి వెళ్ళి కంప్యూటర్లు పలగొట్టి రాళ్ళ దాడి చేస్తే దాన్ని దాడి కాకుండా నిరసన అంటే, దాడి అంటే ఇంకే రూపంలో ఉంటుంది? జగదీశ్వర్ రెడ్డి చెప్పాలి. దీన్ని దాడి కాదంటే ఇది నిరసన అంటే, దాడి చేస్తే ఇంకేదంటుంది అంటే కాల్ చేస్తారా, నిప్పు పెడతారా, దాన్ని దాడి అంటారా? ఇది కరెక్ట్ పద్ధతి. మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అయితే ఇందులో మళ్ళీ దీంతో పాటు మరేం చేశాడు, సరే అక్కడి వరకు వదిలేయలే, మళ్ళీ దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని లాగే ప్రయత్నం చేశారు. దీని కుట్ర వెనుకంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించి వాళ్ళు ఏం చేయలేక మా మీద ఈ విధంగా కుట్ర పన్నుతున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు నిజమా కాదని చెప్పి కోర్టులో రుజువు చేసుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఉంది. నిజంగానే కేటీఆర్కి ఏ విధమైన పాత్ర లేదు అని ఒకవేళ కోర్టు తీర్పిచ్చింది అనుకో, అదే వార్త మా న్యూస్ వేయాల్సిందే. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మా న్యూసే కాదు, ఏ వార్తాపత్రికలైనా ఏ ప్రసార సాధనాలైనా వాళ్ళకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ వార్తను టెలికాస్ట్ చేయాల్సిందే. కేటీఆర్ నిర్దోషి, ఇన్ని రోజులు వచ్చిన ఆరోపణలన్నీ కూడా నిర్దిష్టమైన ఆరోపణలు కావు, కుట్రపూరితంగా చేసినామని చెప్పి ఒకవేళ కనుక కోర్టు నుంచి తీర్పు వచ్చిందనుకో, అదే ఈరోజు ఎవరైతే అనుమానం ఉందని చెప్పారో వాళ్ళు మళ్ళీ టెలికాస్ట్ చేస్తారు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు చేయించారు, లేకపోతే మేము మరిన్ని దాడులు చేస్తాం అని చెప్పడం ద్వారా ఏంటంటే మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం. మరొకసారి నాకేమనిపిస్తుందంటే బీఆర్ఎస్ పార్టీ కొంత వీక్గా ఉన్న ప్రతిసారి కూడా సెంటిమెంట్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఆ సెంటిమెంట్ వాడుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారిని ముందర పెట్టే ప్రయత్నం చేస్తుంది. గతంలో 2018 ఎన్నికల్లో కూడా టీడీపీ ఇక్కడికి వచ్చి పోటీ చేస్తుంది. టీడీపీ పోటీ చేసినట్టయితే మళ్ళీ ఆంధ్ర తెలంగాణను చంద్రబాబు నాయుడు కలిపేస్తారు, మన రాష్ట్రం మనకు ఉండదని చెప్పి అప్పుడు 88 సీట్లు గెలిచే ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటీవల కాలంలో మనం చూసాం. కవితనే ఆమె జైలుకి వెళ్ళి వచ్చింది, ఆమె ఏదో లెటర్ రాసింది, వాళ్ళ అన్న మీద తిరుగుబాటు చేసింది, వాళ్ళ నాన్న ఆగ్రహానికి గురైపోయింది, చివరికి చంద్రబాబు నాయుడు మీద కామెంట్స్ చేయడం జరిగింది. అంటే ఈ కేసీఆర్ కుటుంబానికి ప్రతిసారి కూడా ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని మళ్ళీ రాజకీయాలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ క్రమంలోనే ఇది జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.